ఏపీ ఎన్నికలు ఈసారి నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి. విజయం ఎవరిదో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ భారీ సంఖ్యలో సీట్లతో గెలుస్తామని చెప్పుకుంటున్నాయి. ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఏపీలో తెలుగుదేశం పార్టీకి సీట్లు పెరగడం మాత్రం గ్యారంటీగా కనిపిస్తుంది. 177 అసెంబ్లీ సీట్లున్న ఏపీలో గత 2019 ఎన్నికలలో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలిచింది. గెలిచిన వారిలోనూ కొందరు టీడీపీని వీడి వైసీపీ పక్షం వహించారు. 151 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ అసెంబ్లీలో చెలరేగిపోతుంటే చంద్రబాబు నిస్సహాయంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ సీఎంగానే సభలో అడుగు పెడతానంటూ ఆయన సవాల్ విసిరి అసెంబ్లీకి వెళ్లకుండా కూడా మానేశారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా 2019 ఎన్నికలు చంద్రబాబుకు ఒక పీడకలగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత పరిస్థితులు చంద్రబాబును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. అలాంటి దుర్భర దారుద్య పరిస్థితుల నుండి చంద్రబాబు కొంతైనా బయటపడతారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈసారి ఎన్నికలలో చంద్రబాబు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిన జనసేన, బీజేపీలు మాత్రం వేరే మాట చెప్తున్నాయి. తాము కలిసి రావడం వల్లే చంద్రబాబు పరిస్థితి మారబోతుందని వారు అంటున్నారు. బీజేపీతో పొత్తు వల్ల కేంద్ర సహకారం, జనసేనతో పొత్తు వలన కాపు ఓట్లు, పవన్ చరిష్మా వంటివి చంద్రబాబు కలిసి వచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చంద్రబాబు పొత్తులుంటేనే ఎన్నికలలో బెటర్ పొజిషన్లో ఉంటారని, ఒంటరిగా పోటీ చేస్తే గత ఎన్నికల మాదిరిగా దారుణ పరాజయాలు మూటగట్టుకుంటారని కూడా విశ్లేషకులు అంటున్నారు. అందుకు గతంలో జరిగిన ఎన్నికలలో ఎప్పుడు ఏమైందో ఉదాహరణలు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటిసారిగా 1983లో ఎన్నికలు జరిగాయి. అనంతరం 1985 నుండి 2014 వరకు టీడీపీ ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే పోటీ చేస్తుంది. పొత్తు లేకుండా కేవలం గత ఎన్నికలలో మాత్రమే పోటీ చేసింది. 2024 ఎన్నికలలో జనసేన, బీజేపీ కూటమితో కలిసి పోటీకి దిగింది. 1983 మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయాలని భావించింది. అయితే ఎన్టీ రామారావుకు ఇన్ని సీట్లు వస్తాయని భావించని కమ్యూనిస్టులు ఆ ప్రతిపాదన తిరస్కరించారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ దశలో కేంద్రంలోని మేనకా గాంధీ నాయకత్వాన ఉన్న సంజయ్ విచార్ మంచ్ పార్టీ నుండి 4 తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ గుర్తును వారికి కేటాయించారు. వారు కూడా గెలిచారు. తెలుగుదేశం పార్టీకి 201 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 1985లో ఎన్నికలు జరిగాయి. సిపిఐ, సిపిఎం, బీజేపీని కలుపుకొని ఎన్నికలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి 202 సీట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్కు 50 సీట్లు మాత్రమే వచ్చాయి. 1989లో జరిగిన ఎన్నికలలో బీజేపీని పక్కన పెట్టి సిపిఐ, సిపిఎంతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అప్పుడు కాంగ్రెస్కు 181 సీట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 74 సీట్లు వచ్చి ప్రతిపక్షానికే పరిమితమైంది. తిరిగి 1994లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎంతో కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశంకు 216 సీట్లు రాగా కాంగ్రెస్కు 26 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేవలం బీజేపీని కలుపుకొని పోటీ చేసింది. ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి 180 సీట్లు రాగా కాంగ్రెస్కు 91 సీట్లు వచ్చాయి. 2004లోనూ తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ను కలుపుకొని ఎన్నికలలో పోటీ చేసి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్కు 185 సీట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 47 సీట్లు వచ్చాయి. 2009లో జరిగిన ఎన్నికలలో బీజేపీని వదిలేసి టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో కలిపి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఈ ఎన్నికలలో కూటమి ఓటమి పాలైంది. అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీ చేయడంతో ఆయనకు 18 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 186 సీట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 92 సీట్లు వచ్చాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారు. దీంతో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ పోటీకి దిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పట్లాగే పొత్తుకు ప్రయత్నించి బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 102 సీట్లు తెలుగుదేశం పార్టీకి రాగా వైఎస్ఆర్సీపీకి 67 సీట్లు వచ్చాయి. బీజేపీకి 4 సీట్లు దక్కాయి. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసింది. పొత్తులో ఎవరిని కలుపుకోలేదు. వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీలు కలిసి కూటమిగా పోటీ చేసినా ప్రజలు తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ నుండి ఒకరు గెలిచారు.
పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందారు. 2024లో జరగనున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలను కలుపుకొని ఎన్నికల రంగంలో దిగింది. మొత్తంగా ఒక్కసారి మినహా అంటే 2019లో మాత్రమే పొత్తు లేకుండా టీడీపీ పోటీ చేసింది. ఆ ఎన్నికలలో కేవలం 23 సీట్ల మాత్రమే దక్కించుకుంది. 3 సార్లు బీజేపీ, ఒకసారి సంజయ్ విచార్ మంచ్, కమ్యూనిస్టులు బీజేపీతో కలిసి ఒకసారి, కేవలం కమ్యూనిస్టులతో కలిసి 3 సార్లు టీడీపీ పోటీ చేసింది. 2024లో జరిగే ఎన్నికల్లో కొత్తగా బీజేపీతో పాటు జనసేనను కూడా కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేసింది. ఈసారి ఏమవుతుందో చూడాలి.